హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖారాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ నాకైతే 1000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. సో ఈ వీడియో వచ్చి ఏంటంటే, మా సుసన్న బర్త్డేకి నేనైతే ఎవ్రీ ఇయర్ డిబ్బీ అయితే తీసుకుని కొంత అమౌంట్ అయితే సేవింగ్ చేస్తూ ఉంటాను. సో ఆ అలవాటులో ఈ లాస్ట్ ఇయర్ కూడా మేము డిబ్బీ తీసుకున్నాము. ఆ డిబ్బీని ఈ ఇయర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, కానీ మా సుసన్న అయితే డిబ్బీ కట్ చేయ మమ్మీ, డిబ్బీ కట్ చేయ మమ్మీ, ఎవ్రీ డే ఆ డిబ్బీ చూసిన ప్రతిసారి అడుగుతుంది. ఇంకా తన టార్చర్ భరించలేక ఇంకా డిబ్బీని అయితే ఫైనల్గా అయితే కట్ చేసాను. సో లాస్ట్ ఇయర్ డిబ్బీ అయితే చిన్నది, ఇయర్ డిబ్బీ కొంచెం పెద్దది. లాస్ట్ ఇయర్ డిబ్బీ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో చూడండి, లైక్ చేయండి ఆ వీడియోని కూడా. సో ఇలా ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ అమౌంట్తో ఏం చేస్తామని అడిగితే, మా అమ్మాయి బొమ్మలు కొనుక్కుంటుందంట, బయటికి వెళ్తుందంట, పానీపూరి తింటుందని అబ్బో చాలా చెప్పింది. వడ్డీకి ఇస్తుందంట. నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది తన మాటలు. అప్పుడే వడ్డీకి ఇవ్వడానికి కూడా తను అనుకుంటుందంటే నిజంగా చాలా ఈ జనరేషన్ చాలా ఫాస్ట్లో ఉంది. సో ఎనీవే, నేనైతే మా చిన్నమ్మాయికి ఎప్పుడు నేను డిబ్బీ అయితే తీసుకోలేదు, ఎప్పుడు సుసన్నకే తీసుకుంటాము. సో ఇయర్ అయితే కాయిన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ కాయిన్స్ కౌంట్ చేయలేక నాకైతే చాలా హెడేక్ వచ్చింది. 2 రూపీస్ కాయిన్స్ అయితే చాలా ఉన్నాయండి. మా హస్బెండ్ గారు కూడా హెల్ప్ చేశారు. అంత ఎక్కువ ఉన్నాయి. 2 రూపీస్ కాయిన్స్ వచ్చి 500 అబవ్ ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్ వచ్చి 20+ ఉన్నాయి. 20 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి, అవి 4 అయితే ఉన్నాయి. నోట్స్ వచ్చి 500 నోట్ సింగిల్ ఉంది, 200 నోట్ సింగిల్ ఉంది, 100 నోట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ మా అత్తయ్య గారు వేశారు. కొన్ని చేంజ్ 600 వరకు చేంజ్ మా మాధవి వేసింది. ఇంకా రిమైనింగ్ అలా నేను, మా మావయ్య గారు, మా రాజు అప్పుడప్పుడు రేర్ అనమాట రాజు వేసేవి. సో ఆల్మోస్ట్ వేసేది మా మావయ్య గారు, మా అత్తయ్య గారు, నేను, మా మాధవి. సో డిబ్బీ అయితే ఫైనల్గా అయితే ఎంత అమౌంట్ ఉందంటే, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని చెప్పి. బిఫోర్ ఓపెనింగ్కి డిబ్బీ కట్ చేసేటప్పుడు మా విసిని అడిగిన ఎంత ఉంటుంది అని చెప్పి. సో తను ఎగ్జాక్ట్గా చెప్పింది 5000 ఉంటుందని చెప్పి. నేను అసలు అంత ఉంటుందని అనుకోలే. ఒక 2000, 2500, 3000 అట్లా ఉంటుంది అనుకున్నాను. నిజంగా నేను డిబ్బీ కట్ చేసి కౌంట్ చేసినాక షాక్ అయినా. ఎందుకంటే 4700 ఉంది, 20 రూపీస్ తక్కువ. అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 300 అయితే తక్కువ ఉంది. అది కూడా ఫిల్ అయ్యేదే, ఎందుకంటే మేము కొంచెం ఎర్లీగా కట్ చేసాము. ఉంచితే అయితే 5000 అయ్యేదేమో. ఈ ఇయర్ చూడాలి మరి. డిబ్బీ అయితే పెట్టాను. పింక్ కలర్ తీసుకున్నాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆరెంజ్ కలర్, లాస్ట్ ఇయర్ ఏమో రెడ్ కలర్, ఈ ఇయర్ వచ్చి పింక్ కలర్. మరి ఆ డిబ్బీలో ఎంత సేవ్ చేస్తామో అయితే మాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డిబ్బీలో మా చిన్న పాప అయితే కోంబు, దొంగ నోట్లు అన్నీ వేస్తుంది. మా చిన్నమ్మాయి తనకి ఏది దొరుకుతుంది వేసేసింది. చూస్తున్నారు కదా, అక్కడ బ్లూ కలర్లో కోంబు అయితే కనిపిస్తుంది కదా. ఇట్లా సేవింగ్స్ చేయడం అలవాటు కూడా అవుతుంది పిల్లలకి. ఎంత సేవ్ చేసినా వాళ్ళు బయటకు వెళ్తే అస్తమానం మారం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని బొమ్మలు ఉన్నా కొనమని అడుగుతారు. వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం. అది మా 2 కిడ్స్ని కంట్రోల్ చేయడం ఇంకా కష్టం. ఇంకా వాళ్ళ అక్క పట్టుకుందంటే మాత్రం వదలదు. చూస్తున్నారు కదా, డిబ్బీనే కట్ చేపించేస్తుందంటే ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇంకా మా చిన్నమ్మాయికి కూడా స్టార్ట్ చేద్దామని ఇయర్ అయితే ఇద్దరి పేరు మీద వెస్లీ సిస్టర్స్ అని అయితే డిబ్బీ మీదనే రాసాను నేమ్. సో ఇట్లా మీరు కూడా ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేయండి. మేము ఆల్రెడీ సుకన్య సమృద్ధి స్కీమ్ అయితే కడుతున్నాము పెద్ద పాపకి.
చిన్న పాపకి ఇంకా స్టార్ట్ చేయలేదు చేయాలి. అంటే వాళ్ళ డ్యాడీకి డిఏనో డిఆర్‌ఓ ఏదో కడుతున్నాడంట. సో, ఆ అమౌంట్ వచ్చినాక చిన్న పాపకి ఎట్ ఎ టైమ్ అంటే ఒకేసారి మనం పేమెంట్ చేయొచ్చు. అంటే 12 మంత్స్‌కి కలిపి 1 ఇయర్‌లో పే చేసుకోవచ్చు. అంటే వన్ టైమ్ 12 మంత్స్‌ది కలిపి వన్ టైమ్ పే చేసుకోవచ్చు. లేదా ఎవ్రీ మంత్ కూడా పే చేయొచ్చు. మేమైతే సుసన్నాకి ఎవ్రీ మంత్ పే చేస్తున్నాము. మరి చూడాలి. తను 15 ఇయర్స్ వరకు అయితే కట్టాలి అది మనం. 5 ఇయర్స్ అయితే గ్యాప్ వస్తది. 21 ఇయర్ వచ్చేసరికి పాపకి 21 ఇయర్స్ వచ్చేసరికి అమౌంట్ అనేది మనకి వాళ్ళు మనకి ఇస్తారనమాట. సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి. సో, ఎవరైనా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు భయపడకుండా మనకొచ్చే అమౌంట్‌లో ఎంతో కొంత అలా సేవ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్‌లో అయితే మ్యారేజెస్ కానీ, స్టడీస్ కానీ, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ సపోర్టివ్‌గా ఉంటది. అండ్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ మనం కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది కొంచెం సేవ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. నాకైతే హెడేక్ అయితే వచ్చింది ఆ కాయిన్స్ అన్ని చూసి. ఇంక అందుకే ఫిక్స్ అయ్యాను నెక్స్ట్ టైం అయితే ఇట్లా కాయిన్స్ అయితే వేయకూడదని చెప్పి. కాకపోతే కాయిన్స్ కూడా అంటే అలా అన్నానని చెప్పి మా రాధ అస్సలు వేయకుండా అయితే ఉండను. కానీ వేస్తా, కానీ ఇంత ఎక్కువ అయితే వేయను కాయిన్స్. చూస్తూ 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ అయితే వేస్తా. 2 రూపీస్, 1 రూపీవి కౌంట్ చేయలేక నిజంగా చాలా హెడేక్ అయితే వచ్చింది. ఆ రోజు ఇంకా మా హస్బెండ్ గారు కూడా కొంచెం హెల్ప్ చేశారు. లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసిన డిబ్బీ అమౌంట్ కూడా ఇంట్లోనే ఉంది. అది కూడా మేము చేంజ్ చేయలేదు. ఎందుకంటే అంత అమౌంట్ చేంజ్ తీసుకుని ఏ బ్యాంక్‌కి వెళ్ళినా కొంచెం ఆశ్చర్యంగా చూస్తారని చెప్పి నేనైతే తీసుకుని వెళ్ళలేదు. మరి ఈ మంత్ ఎండింగ్‌కి మేము ఆ ఓల్డ్ డిబ్బీ అమౌంట్, ప్రెజెంట్ కట్ చేసిన డిబ్బీ అమౌంట్ 2 కలిపి బ్యాంక్ అయితే తీసుకువెళ్తాము. మరి చూడాలి అక్కడ ఎలా రియాక్షన్ ఉంటుందో అనేది. అక్కడ కూడా వీడియో తీసుకొనిస్తే వీడియో అయితే తీస్తాను, లేదంటే లేదండి. కొన్ని ప్లేసెస్లో అయితే వీడియోస్ అయితే తీయడం లేదు, అదే పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు. అందుకని చెప్పి నాకు పాసిబుల్ అయినప్పుడల్లా వీడియో అయితే చిన్న క్లిక్ అయినా తీసి మన సబ్స్క్రైబర్స్ యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఇలా ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేసుకోండి. నేను ఈ అమౌంట్ని దేనికి యూస్ చేస్తా అనేది ఇంకా నేనైతే క్లియర్గా అయితే ఫిక్స్ అవ్వలేదు. కాకపోతే ఇది కూడా సుకన్య సమృద్ధి స్కీమ్‌లో యాడ్ చేసేద్దామని చెప్పి అన్నారు. సో, చూడాలి. ఎందుకంటే వాళ్ళు టాయ్స్ అడుగుతున్నారు, స్మాల్ ట్రిప్ అడుగుతున్నారు. చూడాలి. స్మాల్ ట్రిప్ అంటే ఇక్కడిక్కడే వైజాగ్ విజయవాడ మా దగ్గరలోనే చూసుకుంటాము. దూరం అయితే వెళ్ళము. ఎందుకంటే మా అమౌంట్‌కి అంత దూరం అయితే రాదు కదా! అందుకని చెప్పి సో, బిగ్ అమౌంట్ సేవ్ చేసినప్పుడు లాంగ్ ట్రిప్ అయితే వేసుకుంటాము. సో, ఈ ఇయర్ అయితే మా సుసన్న డిబ్బీలో వచ్చి ఫైనల్ అమౌంట్ ఎంత ఉంది అంటే చెప్పేయమంటారా? చెప్పేస్తున్నా 700 రూపీస్ అయితే ఉన్నాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి అంత అమౌంట్ సేవ్ చేసినందుకు 1 ఇయర్‌కి. అంటే ఇంకా చాలామంది 500 నోట్స్ అంటే నేను ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాను. సేవింగ్స్ చేసేవాళ్ళు 500 నోట్స్, 100 నోట్స్ ఇట్లా మాల కాయిన్స్ సేవ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. కాకపోతే ఇది కూడా చిన్న అమౌంట్ అయినా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మీరు కూడా ఇలానే సేవింగ్స్ చేయండి. ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? టోటల్గా ఈ అమౌంట్ అండ్ ఓల్డ్ అమౌంట్ కలిపి ఏం చేసామనేది అప్కమింగ్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.